మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న ప్రజలకు హీరోలా కనిపిస్తున్నాడా లేకపోతే ఏమీ లేక మిగిలిపోయిన జీరోలా కనిపిస్తున్నాడా? అద్దంకి దయాకర్ 20 సంవత్సరాల నుంచి ఏం లేకపోయిన దయాకర్ని హీరోగా చూసింది. మీరు ఇంత కష్టపడతారు, మీకు ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా కూడా మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉన్నది, ఒక మంచి పేరు కూడా ఉన్నది. మరి ఇటువంటి పేరు గాంచిన అద్దంకి దయాకర్ అన్న ఎందుకు 2 సార్లు టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయింది? ఇప్పటికీ మై కేసు హైకోర్టు పెండింగ్. ఇప్పుడు నీకాడ 100 ఓట్లు ఉన్నాయి, మీ ఊర్లో 110 ఓట్లు పడతాయా? పడాయి. ఎట్లా చేస్తారు అసలు? నాకు అది కావాలి. ఇప్పుడు అది అధికారంలో మీరే ఉన్నారు కానీ మరి ఎందుకు దాన్ని సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు 5 నెలలు ఇది కోర్టు కదా, మనం చేయలేము. దయాకర్ అన్న జీవిత ఆశయం ఏందన్నా? చాలా మంది ఏంటంటే అద్దంకి దయాకర్ ఇంతవరకు ఏమీ కాలేదు, ఏమవుతాడు అని ఉన్నది. ఏమవుతాడు కదా, అద్దంకి దయాకర్ అయితే అయ్యిండు కదా. దయాకర్కి పదవి ఇవ్వకపోతే దయాకర్ కూల్గా ఎందుకున్నాడు? దయాకర్ ఏ రేంజ్ లేదు ఎగరాలి. ఓన్ పిహెచ్డి, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మీరు ఎప్పుడైనా ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక్క చోట ఒక్క క్షణమైనా అనిపించిందా అన్న ఎందుకు నేను ఈ కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఎందుకు నేను ఈ యొక్క వర్గంలో పుట్టినా? ఇప్పుడు మాలా అంటే కొంచెం సోషల్ అప్గ్రేడెడ్ కమ్యూనిటీ, చెందుగా ఎందుకు పుట్టలేదు, లేదంటే ఇంకా పీడిత సప్రెస్డ్ కులంగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నాకు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ మాస్ లీడర్ అయితే ఉన్నాడు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న వెల్కమ్ టు కేఆర్ టీవీ. సింహాద్రి వెల్కమ్. బాగురా అన్న? బాగున్నా. చాలా మంది ఈ ప్రశ్న ఇంటర్వ్యూ అయిపోయే లాస్ట్లో అడుగుతారు అన్న, అంటే ముగించే ముందు అడుగుతారు. నేను మొదటగానే అడుగుతున్నా, దయాకర్ అన్న జీవిత ఆశయం ఏందన్నా? ఒక మంచి రాజకీయ నాయకుడు, మనతో తెలుసు, మనకు పరిచయస్తుడు అని అనుకోవాలనే ఉంటుంది. నాకు మంచి నాయకుడు జనాలు అనుకోవాలి అంతే. అంటే అనుకోవాలంటే ఏం చేయాలన్నా? పని చేయాలి. ఇట్లా పని చేస్తూనే ఉండాలి జీవితకాలం. బట్ చేస్తుంటే పదవులు వస్తుండొచ్చు, ఇంతవరకు మనకు రాలేదు కాబట్టి చర్చ. చాలామంది ఏంటంటే అద్దంకి దయాకర్ ఇంతవరకు ఏమీ కాలేదు, ఏమవుతాడు అని ఉన్నది. ఏమవుతాడు కదా, అద్దంకి దయాకర్ అయితే అయ్యిండు కదా. అద్దంకి దయాకర్ అయ్యిండు, వినబడే పేరు అయ్యిండు. అద్దంకి దయాకర్ పక్కన ఎంపీ అనో, ఎమ్మెల్యే అనో, మంత్రి అనో, ఇంకేదో వార్డు మెంబర్ అని కూడా ఇంతవరకు అయితే లేదు. బట్ అద్దంకి దయాకర్ ఈజ్ దేర్. అద్దంకి దయాకర్ యొక్క ఐడియాలజీ ఏంటనేది తెలుసు. అద్దంకి దయాకర్కి అవకాశం రాకనా, అవకాశం లేకనా విషయం పక్కన పెట్టు. అద్దంకి దయాకర్ మిషన్ మాత్రం క్లియర్. నా దృష్టిలో ఏంటంటే ఈ దేశంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వివక్షకి వ్యతిరేకంగా, సమానత్వానికి అనుకూలంగా పోరాడే ఒక మంచి లీడర్ అనిపించుకోవాలనేది నా యొక్క స్వార్థం. అంతే. మీరే అన్నారు ఆధిపత్యం లేకుండా లేకపోతే వివక్షత లేకుండా అటువంటి సమాజాన్ని చూడాలన్నారు కదా. అంటే బహుజన రాజ్యం కోరుకుంటుర్రా? బహుజన రాజ్యంలోనే అనేది ఏం కాదు కదా. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, ఎందుకు అశోకుని గురించే చదువుకుంటాం మనం ఎక్కువ? ఎంతోమంది రాజులు వచ్చిపోయింది కదా. అశోకుడు చెట్లు నాటిను, అశోకుడు ధర్మసత్రాలు ఏర్పాటు చేశాను, అశోకుడు విద్యాలయాలను పెంచాను. ఎందుకు? తన ప్రమేయం అంతా కూడా బుద్ధునితో కూడి ఉంటుంది. కానీ రక్తపాతం కూడా ఉన్నది అశోకునిలో. మారిన అశోకుడు వేరుంటాడు. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంది, ఈ దేశంలో పీడితులు ఎక్కువ, పీడితుల పక్షాన కొట్టాడాలనే ఒక స్వార్థం ఉంటుంది. దాని కొరకు నేను చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు కనపడకుండా కూడా పోతుండొచ్చు. కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండక అధికారం ఇది ఇష్యూ కాదు. కానీ వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ అద్దంకి దయాకర్ అని అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనిపించుకోవాలి. ఆ ప్రత్యేకత ఉండాలి నాకు. ఇప్పుడు ఏంది, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాత ముత్తాతలు రాజకీయ వారసత్వం ఉంటే పెద్ద లీడర్లు అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు, లేదంటే అదృష్టం కలిసి వచ్చి అప్పటికే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు. కానీ ఒక సస్టైనబుల్ మైండ్ సెట్తో, లేకపోతే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నాకు మోడల్గా కనిపించేటోళ్ళు ఎవరు ఉంటారు? ఫస్ట్ నాకు తెలిసినప్పుడు నాకు మంచిగా అనిపించేది మదర్ తెరీసా అనిపించేది. నాకు తెలివి వచ్చినప్పుడు ఇన్స్పైర్గా అట్లా అనిపించేది. చిన్నప్పుడు ఏంది, మనం భాగవతాలు చూసేటప్పుడు కొంత రాముడు అనిపించేటోడు. కొంచెం నాకు క్రిస్టియన్ కొంత అంటూ కూడా, మా అమ్మ కంప్లీట్ క్రిస్టియన్ ఉన్నది కాబట్టి కొంచెం జీసస్ మంచిగా అనిపిస్తుండే. వస్తున్న కొద్ది అంబేద్కర్ గారు పరిచయం అయ్యిండు.
వస్తున్న కొద్ది వస్తున్న కొద్ది పూలే పరిచయం అయిండు, వస్తున్నా కొద్ది గాంధీ, వస్తున్నా కొద్ది నెహ్రూ, ఇట్లా నేను డెవలప్ అవుతున్నా కొద్ది. వాళ్ళని చూసి మీరు ఇట్లా అనుకున్నారు, మిమ్మల్ని చూసి కూడా జనాలు అట్లా అనుకుంటారని మీరు భావిస్తున్నారా? భావిస్తలే, అట్లా మోడల్గా కావాలి, మనం అనుసరించాలని అనుసరించాలి. కానీ అయితమనే ఆశ కంటే కూడా కావాలని ఆశయం పెట్టుకోవాలి, అంతవరకే తప్పితే అయిత దయాకర్. ఇప్పుడు దయాకర్ తెలంగాణలో లేకపోతే తెలుగులో ఏం చేసిండు దయాకర్ ఇప్పటికీ? కేవలం నా శక్తిని లేకపోతే నా పోరాట ఏమంటాం రూపాలను తెలంగాణ మూమెంట్కో దళిత ఉద్యమాలకు గిరిజన ఉద్యమాలకు ఇవ్వచ్చు. కానీ దయాకర్ ఏం చేసిండంటే ఏమీ లేదు. కానీ దయాకర్ ఎందుకో ప్రజలకు కొంత అభిమానంగానే ఉన్నాడు. దీన్ని నేను ఒక నాయకుడిగా అయితే మరింత మేలు చేయవచ్చు అని అనుకుంటున్నా. ఒక సగటు రాజకీయ నాయకుని కంటే కూడా ఒక మంచి నాయకునిగా చేయొచ్చని నాకు ఉన్నది. ఎందుకంటే చాలామంది జీవితంలో అనుకుంటారు అధికారం వచ్చే వరకు వాళ్ళు మారిపోతారు. అంటే ఎవరికైనా అధికారం ఇచ్చి చూస్తే వాళ్ళ గుణం తెలుస్తుందట. సో నా గుణం కూడా తేల్చుకోవాలని ఉన్నది నాకు. అధికారంలోకి వస్తే ఎట్లా ప్రజల్ని ప్రేమించవచ్చు, ఎందుకు నాకు మదర్ తెరీసా అని లేకపోతే అప్పుడు ఇంకా మాకు ప్యాషన్ ఆంగ్ సాన్ సూకీ మేము చదువుకుంటేప్పుడు ఆమె ఏంది మన మయన్మార్ పోరాట యోధురాలు ఒక మహిళ కొట్లాడుతుంటే చూసేది. సో చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉంటాయి చెప్పుకోవడానికి, పేర్లు చాలా పెద్దగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ అనవచ్చు, అబ్రహాం లింకన్ అనవచ్చు, లేదంటే మన నెల్సన్ మండేలా, ఇంకొక ఆయన నాకు బాగా కెన్సారో వివా అని ఉంటాడు, ఆయన డైరెక్టర్ అక్కడ, ఆయనను కూడా చంపేస్తారు ఒక దాంట్లో. అంటే పోరాటాలలో ఎవరైతే వీరులుగా ఉంటారు, ఇప్పుడు అందరం చెప్పుకుంటాం చెగువేరా అని, మనోడు చెగువేరా అని చెప్పిండు, కథం పోయిండు, బీజేపీలో జాయిన్ అయ్యిండు మన పవన్ కళ్యాణ్. అంటే ప్రజల కొరకు కొట్లాడేటోడు నాకు ఎప్పుడు హీరోగా అనిపిస్తాడు. అది నాకు కనెక్టింగ్. అది మళ్ళీ నేను ప్రజల కొరకు కొట్లాడే స్కోప్ ఉన్నది నాకు. ఇప్పుడు ప్రభుత్వంలోకి అంటే సరే ఈ ప్రజల కోసం కొట్లాడేవారు హీరోగానే కనిపిస్తారు అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న ప్రజలకు హీరోలాగా కనిపిస్తున్నాడా లేకపోతే ఏమీ లేక మిగిలిపోయిన జీరోలాగా కనిపిస్తున్నాడా? అద్దంకి దయాకర్ 20 సంవత్సరాల నుంచి ఏం లేకపోయిన దయాకర్ని హీరోగానే చూసిండు కదా. హీరోగా చూసిండ్రో లేదు మీరు చెప్పాలి, నేను చెప్పుకోండి కాదు. కానీ ఇప్పుడు దయాకర్కి రాకపోతే చర్చ ఎందుకు అవుతుంది సింహాద్రి? చర్చ ఎందుకు అవుతుంది అంటే మందికి రాలేదు కదా. గాంధీ భవన్లో వేల మంది పని చేస్తారు, చాలా పెద్ద పెద్ద నాయకులు నాకంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసిండ్రు, నాకంటే ఎక్కువ ఆస్తులు పోగొట్టుకున్నారు, నాకంటే ఎక్కువ పార్టీ కొరకు పనిచేసిండ్రు. నేను 10 సంవత్సరాలు, నాకు 2 సార్లు టికెట్లు ఇచ్చిండ్రు. అసలు టికెట్ కాదు కదా, పార్టీ అవకాశం అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళకంటే దయాకర్కు పదవి రాంది ఎందుకు మీడియా కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు అంటే దయాకర్లో ఏమో స్పెషాలిటీ ఉంది, నేనే వానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేను. దయాకర్ యొక్క మైండే అద్దంకి దయాకర్ అనే రాజకీయ నాయకునికి ఆపర్చునిటీ ఇస్తలేదేమొచ్చు కాక. నేను చాలామంది నువ్వు కొట్లాడాలి కదా, నువ్వు తిరగబడాలి కదా, నువ్వు దాన్ని ప్రెషర్ తేవాలి కదా. దయాకర్ కొరకు దయాకర్ ఎప్పుడు కొట్లాడాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను మామూలుగా బాటమ్ లైన్, తన కొరకు తను పోరాడేటోడు నాయకుడే కాదు. ఎందుకంటే ప్రజల కోసమో ఇతరుల కోసమో కొట్లాడేటోడు నాయకుడు అవుతాడు. నాకు పదవి నాకెందుకు లేదు, నేను ఈ తరహా డిఎన్ఏ కానే కాదు నాకు. అట్లా అనుకుంటే ఎన్ని అవకాశాలు. కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని మీరు అంటుంటారు కదా చాలామంది, కాంగ్రెస్ మీకు మోసం చేస్తుంది, కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ నన్ను నాయకుని చేసింది, ఆ నాయకుని రేంజ్ని పెంచింది. దాని నుంచి ఏ అవకాశం ఇవ్వాలని దగ్గర కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి నేను కూడా ఎప్పుడు కూడా కొంతమంది ఆలస్యం అమృతం, కొంతమంది ఆలస్యం విషం అంటారు. ఆలస్యం కాదు, ఓపిక సహనం అనేది లైఫ్లో ఎప్పటికి కూడా అవసరం. ఇది వేదాంతం లెక్క కనపడుతుంది. కానీ నా ఆవేశం వెనుక కూడా ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏ కోపం వెనుక కూడా ఏమంటారు అనవసరమైన ఆవేశం ఉండదు. అది ప్రజల కోసమే అవుతుంది, లేకపోతే పార్టీ కోసం అవుతుంది, లేకపోతే నా కోసం అయితే కాదు. ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోయినందుకు దయాకర్ ఎట్లా ఉండాలో ఊహించుకోండి ఒకసారి. దయాకర్ ఫైర్ బ్రాండ్ అని ఎట్లా అయిందో మీకు తెలుసు. కానీ దయాకర్కి పదవి ఇవ్వకపోతే దయాకర్ కూల్గా ఎందుకున్నాడు? దయాకర్ ఏ రేంజ్ లేదు ఎగరాలి. ఒకవేళ దయాకర్కి ఏం అవకాశం రాకపోతే కూడా దయాకర్లో ఏం కోపం రావాలి? రాదు. దయాకర్ కోసం దయాకర్ కోపం రాదు. అంటే ఇప్పుడు మనసుల ఇంత ఓపికతోటి ఇంత బాధ ఉన్నా లేకున్నా కూడా ఏం లేదన్నట్టే మీరు చెప్తా ఉన్నారు. ఉందా లేదా అన్నది మీ మనస్సాక్షి నాకు తెలుసు, అందుకే నేను వదిలేస్తున్నాను మీకే. ఒక సమాధానం చెప్పండి. యూ ఓన్ పిహెచ్డి, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మీరు ఎప్పుడైనా ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక్క చోట ఒక్క క్షణమైనా అనిపించిందా అన్న ఎందుకు నేను ఈ కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఎందుకు నేను ఈ యొక్క వర్గంలో పుట్టినా అని? వాస్తవంగా చెప్పండి అన్న. నేను అనుకుంటాను ఇది మంచి క్వశ్చన్. క్రాంతి కూడా అడగలేదు. కానీ నేను డక్కలిగా ఎందుకు పుట్టలేదు,
నేను వాస్తవంగా చెప్తున్నా, చిందుగా ఎందుకు పుట్టలేదు, లేదంటే ఇంకా పీడిత సప్రెస్డ్ కులంగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడి నుంచి కొట్లాడుతుంటే కదా. ఇప్పుడు మాలా అంటే కొంచెం సోషల్ అప్గ్రేడెడ్ కమ్యూనిటీ, కొంత మహర్స్ అంటే దేశంలో పెద్ద కింగ్సే వాళ్ళు వెనకటికి. సో నా కమ్యూనిటీ రేంజ్. కానీ అణిచివేయబడ్డ సంచార జాతులు, అసలు వాళ్ళకి చరిత్ర మొత్తం ద్రోహం చేసే కులంలో పుట్టుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. మరి మీరు అట్లా భావిస్తున్నారు కానీ మీరు అంటే కింగ్స్ అనే ఒక అంటే ఆ స్థాయిలో ఉన్న మాలా కమ్యూనిటీలో పుడితేనే మిమ్మల్ని ఇంత అణిచివేస్తే, మరి నిజంగా మీరు అన్నట్టు ఈ డక్కలి సింధు ఈ కమ్యూనిటీలో పుట్టుంటే ఇప్పుడు నిజంగా అద్దంకి దయాకర్ అన్న ఇంకేడు ఉంటుంటే అన్న ఈ అణిచివేత కాదు ఇది. ఈ స్టాపింగ్ అనేది ఎవరికో కొంతమందికి ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ నన్నేం ఆపలేరు. అంటే మీకు ఏం ఎక్కడ కూడా ఇది ఫరక్ పడదా? అస్సలు పడదు. నా మీద నాకున్న కాన్ఫిడెన్స్, నేను ఎవరి కోసమో దేనికోసమో నేను రాజకీయాల్లోకో నా జీవితం దేనికోసం పెట్టడానికి రాలే. నా జీవితం ప్రజల కోసం అనుకున్నప్పుడు, ప్రజలంటే విశాల ప్రపంచం, ఏ ద్వారానైనా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు. కాబట్టి ఆ లిమిటెడ్గా ఉండేటోనికి అది రాకపోతే అప్పటికి అది సమస్య. కానీ నా ఆలోచనలు చాలా ఎంత బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటో మీరు భవిష్యత్తులో చూస్తారు. అంటే నాకు ఒక సందేహం ఉంది. అంటే వాస్తవంగా మీరు నిజం చెప్పాలన్నమాట. చెప్పాలి. ఇంత ఓపికతోటి, ఇంత సహనంగా, ఇంత విశాలంగా మాట్లాడుతున్నారు కదా, అంటే ఏదో ఒక ధైర్యము, ఏదో ఒక చెయ్యి వెనుక ఉండాలి కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నాకు ముందు దోయడానికి ఉన్నాడు కదా. నాకేం పెద్ద అసలు ఆయన సీఎం అయిన తర్వాత నేనేం పెద్దగా నా బుర్రను వాడాల్సిన పని లేదు. నేను మొన్న ఈ మధ్య కలిసినప్పుడు కూడా వారు అన్నారు, కొంతమంది అప్పుడప్పుడు అట్లా అన్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది దయాకర్, నువ్వు ఫీల్ కావద్దంటే నేను చెప్పిన, నువ్వు ఎప్పుడైనా నిర్ణయం తీసుకో, ఎప్పుడు ఏ అవకాశం నాకు ఇస్తే మంచిది అనుకుంటే అది ఇవ్వండి, అంతేగాని దయాకర్ను ఫ్యాక్టర్గా పెట్టుకొని మీరు ఆలోచించకండి అని చెప్పిన నేను. అది మీరు సీఎం గారిని అడిగినా అట్టనే ఉండాలి. నిజంగా మీరు చెప్పిరా అట్లా? అది నేను ఇప్పుడు మీడియా అడ్రస్తో చెప్తున్నా, ఊరికనే ఏదో ఇన్ కెమెరా చెప్తున్నా కదా, అవుట్ కెమెరా కూడా కాదు కదా. సో వారికి చెప్పడమే కాదు, ఇంకా నేను నా ఉద్దేశాలు లక్ష్యాలు కూడా గతంలో మేము పంచుకున్నాం కాబట్టి ఆయన కూడా నా మీద కాన్ఫిడెన్స్, దయాకర్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బంది సృష్టించడు, నాకు చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ తనకు ఉంటుంది. నేనేమంటున్నా, అసలు ఇవ్వకపోయినా సమస్య లేదని అనుకున్నప్పుడు, ఇవి ఏది ఇస్తే ఏంది అంటారు, ఏది 28 వరకు కూడా ఏది ఇవ్వకపోయినా నష్టం లేదు అనుకున్నప్పుడు, పదవుల కోసం నేను ఏదో అలిగినట్టు, మొన్న నేను అదే మూవీ కొరకు అని చెప్పి చెన్నై పోయినా ఏదో దాని కొరకు. ఆ రోజు నేను రానందుకు మన మీడియా మిత్రులు మొత్తం దయాకర్ అలక తీవ్ర అసంతృప్తి, ఏదో కంటోన్మెంట్ ఇవ్వనందుకు అన్ని ఇప్పుడు పెట్టింది. మళ్ళీ ఊరికి రావాల్సి వచ్చింది మళ్ళీ వెంటనే. సో నేను ఎప్పుడు పార్టీకి భారం కాకూడదు. పార్టీ నన్ను ఒక మంచి నాయకుని లెక్క చూస్తున్నది. వ్యక్తుల వ్యతిరేకత అనేది అసలు పార్టీ ఇష్యూగా చూడొద్దు. మనం ఎవరో వ్యక్తిని వ్యతిరేకించింది అనుకోండి, ఆ వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తులే సరిగ్గా లేకపోతే ఇక ప్రజలకు మీరు ఎట్లా న్యాయం చేస్తారు? ఐక్యత లేకపోతే ఎక్కడైనా ప్రజలకు న్యాయం చేస్తానికి పార్టీలో పదవి లేకపోతే ప్రభుత్వంలో పదవి అక్కర్లేదు బ్రదర్. పదవి అక్కర్లేకపోయి ఉండొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే సరైన వ్యక్తికి సరైన టైంలో సరైన పదవి ఇవ్వకపోతే ఈ జనాలు ఒక సరైన నాయకుడిని, సరైన పాలనను కోల్పోతారు కదా. అక్కడే సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా సమయం రాలేదా? అది వస్తుంది. సో మంచి ముహూర్తం రావాలంటే చూడు, ఇప్పుడు ముహూర్తాలు అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు రావాలి, పెళ్లిళ్ళు చేసేది అంటే మన జాతకాలకి ఇట్లా చూసుకుంటారా కాంగ్రెస్ పార్టీ? అట్లేముండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవర్లో లేను నేను, కానీ ఐ మీన్ పవర్ జోన్. ఇప్పుడు ఎందుకు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఉన్నారో నా దగ్గరకు వచ్చి చెప్తే అయితేనే ఉంటాయి కదా, జెన్యూన్ ఇష్యూస్ అయితే. మరి పైరవీలు లేకపోతే అక్రమాలు అట్లాంటివి అంటే మనమే చేయము. కానీ ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది, నేనే ఎమ్మెల్యేనో నేనే మంత్రినో కావాల్సిన అవసరం లేదు. అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఆ అంశాన్ని తీసుకుపోయి పరిష్కరించే అవకాశం ఉంది కదా. నాకు ఇంకా త్యాగంతో అదొక ఎక్కువ పాస్పోర్ట్ వచ్చినట్టు. అది ఎవరైనా సరే కొంచెం గౌరవంగా పని చేస్తారు, ఆ పనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారు. రేపు నేను అధికారంలోకి వచ్చినప్పుడు మరింత మెరుగైన సేవ అందించవచ్చు, పెద్ద సమస్య కాదు. సరే, నాకు వ్యక్తిగతంగా ఒక సందేహం ఉందన్న. మీరు ఇంత కష్టపడతారు, మీకు ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా కూడా మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉన్నది, ఒక మంచి పేరు కూడా ఉన్నది. సరే, విమర్శలు ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక మంచి పేరు కూడా ఉన్నది. మరి ఇటువంటి పేరు గాంచిన అద్దంకి దయాకర్ అన్న ఎందుకు 2 సార్లు టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయాడు? టికెట్ ఇప్పుడు పోయినసారి అయితే నేను కథలు చెప్పిన, ఇప్పుడు నా యూట్యూబ్లలో చూస్తే వస్తాయి. ఇప్పటికీ మై కేస్ ఇన్ హైకోర్టు పెండింగ్. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ది తీసుకోవాలి, ఏది క్రాస్
నాది అయిపోయింది. నేనే అడుగుతున్నా, వాళ్ళని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, 1050 ఓట్లు ఎట్లా తేడా వచ్చి నేను ఎందుకు ఓడిపోయినా చెప్పని. అసలు ఎవరు ఓట్లు వేసిన వాళ్ళు కరెక్టే ఉన్నాయి, పడ్డ మిషన్లు కరెక్ట్గానే ఉన్నాయి, మరి నేను ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినా చెప్పమంటున్నా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ముందు అది ఏం చెప్తుందో చూడాలి. 1050 తేడా ఎట్లా వస్తుంది మాదిరి? ఇప్పుడు నీకాడ 100 ఓట్లు ఉన్నాయి, మీ ఊర్లో 110 ఓట్లు పడతాయా? పడాయి. ఎట్లా చేస్తారు అసలు? నాకు అది కావాలి. ఇప్పుడు అదే అధికారంలో మీరే ఉన్నారు కానీ మరి ఎందుకు దాన్ని సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు 5 నెలలు ఇది కోర్టు కదా, మనం చేయలేము. కోర్టుది వేరు, అది జుడికేచర్ మొత్తం వాళ్ళు చూసుకునేదే. చూడాలి ఎప్పటికీ తీర్పిస్తుందో, న్యాయం ఎటువైపు ఉంటుందో. బట్ 100కు 110 ఓట్లు పడతాయి అనేది మాత్రం చాలా టిపికల్గా ఉంది నా దాంట్లో. పోయినసారి ఓడిపోలే, అది కొట్టింది. అది వచ్చి వాళ్ళు 60 దాటినాక కేసీఆర్ చేసిన అకృత్యాల్లో ఒక 18 చేసిండు. దాంట్లో నాది కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారిది కానీ, మన అడ్లూరు లక్ష్మణ్, మనం పద్మావతమ్మ, కోదాడ, ఇట్లా కొన్ని ఉన్నాయి. అంటే మిషన్లు చెడిపోవు, మిషన్లు మంచిగా పనిచేస్తాయి, వీవీప్యాట్లు కూడా కరెక్ట్గా ఉంటాయి అంటే వాళ్ళకు నా దగ్గరికి వస్తే ఒక రోజు మొత్తం చెవులకెళ్ళి రక్తం వస్తేటి చెప్తాయి. అంటే ఐ ఆల్సో వన్ ఆఫ్ ది బాధితుడు కాబట్టి. రెండవది నాకు కూడా తెలియకపోతే బాగుండు వీళ్ళ లెక్క. నాది ఎంసీఏలకు కూడా నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్ సబ్జెక్ట్ ఉంటుంది అసలే. ఈ హ్యాకింగ్ మీద పోకుండా పోయిన తర్వాత ట్యాపింగ్, మేనేజ్మెంట్ ఇవన్నీ చూసిన. ఒక 8 మంది హ్యాకర్లను సంప్రదించిన, మీన్స్ ఎట్లా జరగవచ్చు ఏంది అని. సో నాది ఎట్లా జరిగిందో నేను కోర్టుకు చెప్పిన, నేను నా ఎవిడెన్స్లో చెప్పిన. చూద్దాం, మా ప్రభుత్వం వస్తే మాత్రం ఈవీఎంలను డెఫినెట్గా తీసేస్తాం. ఈవీఎంలు వద్దుగా, బ్యాలెట్ బెటర్. రిగ్గింగ్ జరగకుండా చూసుకోవాలి కానీ బ్యాలెట్ కాన్ఫిడెన్షియల్. కోర్టు తిరస్కరిస్తుంది కానీ, అంటే మీరు కోర్టు తిరస్కరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తే, ఇప్పుడు కోర్టు వారిని నా దానికి సమాధానం చెప్పండి అని 6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాను. 6వ సంవత్సరం ఈ కోర్టు తీర్పు 1 సంవత్సరంలో అయిపోవాలి. ఏదైతే అవకతవకలు జరుగుతాయి ఎన్నికలకు సంబంధించి, ఆ అవకతవకలది అకార్డింగ్ టు సుప్రీంకోర్టులా 1 సంవత్సరంలోనే అయిపోవాలి. కానీ 6 సంవత్సరాలకు నాకు సమాధానం చెప్పట్లే. జడ్జే నాకు, అంటే న్యాయ నిర్ణేతనే న్యాయం చెప్పట్లే, మరి నేనేం చేయాలి? సో దీన్ని మార్చాలంటే ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని తీసేస్తే అయిపోద్ది కదా. నీకు ఎక్కడ గాయమైందో అక్కడనే ఆయింట్మెంట్ రాసుకుంటావు. కానీ ఈడ గాయమైతే తలకాయకు ఆయింట్మెంట్ రాస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కాబట్టి ఈ ఎలక్ట్రల్ సిస్టంలోనే చేంజెస్లో ఈవీఎం అనేది ఒక పెద్ద బ్యారియర్. కాబట్టి దీన్ని చేంజ్ చేయాలనేది నా యొక్క డిమాండ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇదొక సోషల్ మూవ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీతో కూడిన 23 పార్టీలు చేస్తున్నాయి కదా, ఈయన తీసేయకపోవచ్చు. రేపు మేము వస్తే మాత్రం తీసేస్తాం. ఓకే, సరే, మీరు సెంట్రల్లో వస్తే తీసేస్తారు, ఆ రకంగా లబ్ధి జరుగుతుంది, ఇటువంటి స్కామ్లు జరిగాయని అంటున్నారు. కానీ మరి రాష్ట్రంలో మీరు వచ్చారు, నిజంగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ తెలంగాణ ప్రజలు సంతోషపడుతున్నారా? సంతోషంగా అంటే ఒక కాంగ్రెస్ లీడర్గా, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా ఏదో నేను చెప్పాలి సింహాద్రి అడిగిన ప్రశ్నకు అని సమాధానం చెప్పకుండా ఒక జనాలు ఏమనుకుంటారో అది చెప్పండి. 6 నెలలు ఈ సమస్యలు ఉన్నాయి. ఒక 1 ఇయర్ వరకు అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పోతుంది. ఇదంతా ముసుగుల గుద్దులాటేందుకు? ఒక నెలకు కనీసం అంటే 10-12 వేల కోట్ల రిసీట్స్ రావాలి ఈ డిమాండ్స్ తీరాలంటే. ఎందుకంటే 1 అప్పులు, 2 పథకాలు, 3 ప్రజలు. ఈ మూడింటిని అనుసంధానం చేయాల్సిన పాత్ర సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారు పోషిస్తారనే నమ్మకం నాకుంది. ఇప్పటికీ గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు, జరిగిన నష్టం మీద అవగాహన వచ్చింది. అప్పులకు వాటికి సంబంధించి వీటిని రికవర్ చేయడమే కాకుండా మనం ప్రజామేలు ఎట్లా అనే కోణం నుంచి నెక్స్ట్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకేంది 100 రోజుల కంటే ముందే కోడ్ ఎంటర్ అయింది. దీని తర్వాత సఫిషియెంట్గా మనం ప్రజాపాలన అంటే ఎట్లా ఉంటుందో తెలంగాణకు ఒకసారి రుచి చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.